వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెడికల్ షాపుల యజమానులతో భీమవరంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారి హబీద్ అలీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎటువంటివి చర్చించారనేది ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే. మెడికల్ షాపుల యజమానులతో ఏజెన్సీల వాళ్ళతో మీరు ఎటువంటి సమావేశం నిర్వహించారు, ఏం చర్చించారు? నమస్తే అండి. ఈరోజు మా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంజులా హౌస్మాని గారి ఆదేశాల మేరకు భీమవరం జోన్లోని 10 మండలాల కెమిస్టులకి అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. అవేర్నెస్ మీటింగ్ సందర్భంగా మేము మన భీమవరం శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా వచ్చి ఈ మెడికల్ షాపుల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే వాళ్ళ వల్ల కలిగే ప్రాబ్లమ్స్, వీళ్ళు ప్రిస్క్రిప్షన్ మీద ఎలా అమ్మాలి, ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అవగాహన కల్పించి వెళ్ళారు. అలానే ఈ మీటింగ్ సందర్భంగా 2 డాక్టర్లను కూడా పిలిపించి, మేము ఒక గైనకాలజిస్ట్ని పిలిపించి ఈ అనాథరైజ్డ్ అబార్షన్స్ చేయడం వల్ల జరిగే దుష్ప్రభావాలు ఏంటి, వాటి వల్ల ప్రజలకు కలుగుతున్న ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని వాడడం వల్ల జరిగే దుష్ప్రభావాల్ని చక్కగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఒక 700 నుంచి 800 కెమిస్టులు ఈ జిల్లా వ్యాప్తంగా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మేము కూడా ఈ ఔషధ తనిఖీ చట్టాలు, వీళ్ళు ఏదైనా ఈ చట్టాలని ఉల్లంఘిస్తే తీసుకుపోయే చర్యల్ని వాళ్ళని మేము చెప్పడం జరిగింది. ఇటీవల ప్రధానంగా వయాగ్రా లాంటి నిషేధిత మందులు విచ్చలవిడిగా కొన్ని మెడికల్ షాపులు అమ్మడం అనేది మనం చూసాం. మన జిల్లాలో ఎటువంటివి కేసులు నమోదయ్యాయి? అలాంటి షాపుల యజమానులకి మీరు ఎటువంటి చర్చలు? ఆల్రెడీ మీరు చూసుకుంటే మేము ఇటీవల జంగారెడ్డిగూడెం పరిధిలో మేము చాలా ఏరియాస్లో ఇలాంటి రైడ్స్ చేసి మేము వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మేము ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్ పెట్టాము. ఇప్పటిదాకైతే మాకు అలాంటివి చేయలేదు. మేము ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఏవైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఈరోజు మీటింగ్లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ ఆధ్వర్యంలో ముందు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం? ఖచ్చితంగా అండి, మేము క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. అలానే ఇలాంటి మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ మండల వైజ్గా కూడా మేము ఇలాంటి మీటింగ్స్ పెట్టి అందరినీ మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డెఫినెట్లీగా ఇలాంటి మీటింగ్స్ పెట్టి ఎన్లైట్ చేయడం జరుగుతుంది. నిబంధనలకు అనుగుణంగానే మెడికల్ షాపుల యజమానులు పనిచేయాలి. అంతేకాకుండా ఏదైతే నిషేధిత మందులు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా బహిష్కరించే విధంగా కూడా మేము చర్యలు చేపడుతున్నాం అంటూ కూడా హబీద్ అలీ తీసుకున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన జట్టు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.